श्रीकृष्ण जगद्गुरु परब्रह्मणे नमः। ओम नमो श्री वेदव्यासाय नमः। ओम मद्गुरु श्री पूर्णानंद स्वामिने नमः। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము. అయితే ఎవడైతే ఇంద్రియాల యొక్క ద్వారాలు అన్నింటినీ కూడా బాగా అరికట్టేసి మనస్సును హృదయమునందు అంటే పరమాత్మ తత్వాన్ని నిలబడి ఉన్నటువంటి హృదయ స్థానమునందే, పరమాత్మ నిక్షిప్తమైనటువంటి స్థానం హృదయమందు లెస్సగా స్థాపించాలి. అంటే శిరస్సునందు బ్రహ్మరంధ్రమందు ప్రాణవాయువును ఉంచాలి. ఆత్మను గురించినటువంటి ఏకాగ్ర చింతనము చేస్తూ ఉండాలి. అటువంటి యోగధారణ కలిగిన వాడే పరబ్రహ్మమునకు వాచకమైనటువంటి ఓం అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ఎడతెగకుండా చింతిస్తూ అంటే పరమాత్మ తత్వాన్ని విరామం లేకుండా చింతిస్తూనే శరీరాన్ని వదులుతాడో అతడే కదా అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానము. ఏమిటది? మోక్షస్థానాన్నే పొందుతాడు. అందుకే ఈ సృష్టికి మూలమై వ్యక్తమయ్యేటువంటిది ఏంటి? ఓంకారస్య అకశబ్దస్య అన్నప్పుడు ఈ సృష్టికి మూలమైనటువంటిది అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ వ్యక్తము అవ్యక్తము అనే రెండు రకాలు. మరి ఓం అనేటువంటిది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మదేయం సర్వముముక్షుభి, సర్వముముక్షువులు కూడా మోక్షము చెందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓంకారము అనేటువంటిదే ఉచ్చారణ చేస్తూ ధ్యానిస్తూ ఉంటారు. అవ్యక్తము ఆ పరబ్రహ్మస్వరూపము, వ్యక్త పరబ్రహ్మస్వరూపము ఓంకారము అనబడేటువంటి ప్రణవనాద స్వరూపము. అంటే సర్వేంద్రియాలు కూడా ఓంకారం యొక్క అణువునందే అణువుతోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఓంకారం అనేటువంటిది జపముతో కలుపుకొని చేసుకోవాలి. అందుకే దానిని నాక్షరతీతి అక్షర అంటే అది నశించనటువంటి శబ్దము, దానికి మూలము లేదు, అది దానికి అంతము లేదు. అందుకే ఎవడైతే అటువంటి శబ్ద బ్రహ్మమైన వ్యక్త స్వరూపమైనటువంటి ఓంకారమునందు నిష్ణాతుడై మరి అటువంటి నిపుణ శక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడే పరబ్రహ్మమైనటువంటి అవ్యక్త స్వరూపమునందు అవలీలగా సునాయాసంగా దాని యందు నిలవగలడు. అందుకే శబ్ద బ్రహ్మాతి నిష్ణాత పరబ్రహ్మాతి గచ్చతి. శబ్ద బ్రహ్మమునందు ఎవడైతే నిష్ణాతుడై అనుసంధానము చేస్తూ ఉంటాడో, శబ్ద బ్రహ్మము అంటే ఓంకారం, అకార ఉకార మకారం అర్ధమాత్ర స్వరూపమైనటువంటి ఓంకార స్వరూపాన్ని దానిని జపించడం, ధ్యానించడం, ఉచ్చరించడంలో కూడా నిష్ణాతుడై మగ్నత చెంది ఉంటాడో అటువంటి వాడు పరబ్రహ్మతత్వమునందు లీనమవుతాడు. అందుకే ప్రతి ఒక్క ముని కూడా ఏం చేస్తూ ఉంటాడు? ఓంకారం బిందు సంయుక్త, ఓంకారము అనేటువంటి బిందువుతో కూడుకొని నిత్యం ధ్యాయంతి యోగిన, సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క ధ్యానము చేస్తూ ఉన్నటువంటి వాడు మాత్రమే యోగి. అటువంటి యోగులకి ఏమిస్తుంది? ఓంకారం యొక్క ప్రణవనాద ఉచ్చారణ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల కామదం మోక్షదం చేయవ, కోరుకున్నటువంటి కోరికలు మోక్షతత్వాన్ని కూడా పొందింపచేయగలిగినది. కాబట్టే ఓంకారాయ నమో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అందుకే ఓంకారము అనేటువంటిది ఒక ఉద్యోగం చేసేటువంటి వాడు ఉన్న స్థానము నుండి పై స్థానానికి వెళ్ళగలిగినట్లే వాని యొక్క అభివృద్ధితోటి ఓంకారాన్ని అనుష్ఠించేటువంటి వాడు కూడా ఊర్ధ్వం ఉన్నామయతీతి ఇది ఓంకార. ఈ ఓంకారం అనేటువంటిది ఉన్న స్థితి నుండి ఊర్ధ్వంగా పయనింపజేస్తుంది.
అందుకే అది ఎలాగంటే పాదోసి విశ్వభూతాన్ని, దాని యొక్క పాదము విశ్వము, దాని యొక్క భూతాల అంటే ఆ యొక్క ప్రాణికోట్ల యొక్క సముదాయము. అందుకే త్రిపాదస్య అమృతో భువి. ఈ 3 పాదాలు కూడా ఏంటది? అకార ఉకార మకారములు అనేటువంటి అర్ధమాత్ర స్వరూపకమైనటువంటిది. ఇదంతా కూడా ఒక్క పాదమునందే మనకి అండము పిండము బ్రహ్మాండాలు కూడా ఉన్నవి. కాబట్టి మరి మిగతా 3 పాదాలు ఏంటి అంటే నిర్గుణతత్వాన్ని పొందింపజేసేటువంటి ఓంకార జపంతో అమృతముతో నిండిపోయినటువంటి మోక్షము అనేదే కదా సిద్ధిస్తుంది. అందుకే యావజ్జీవం జపేన్ మంత్రం ఓంకారం. జీవితం అంతా కూడా ఆ యొక్క ఓంకారాన్నే జపించాలి అని చెబుతూ మనకి ఏ విధంగా అంటే ఓం హ్రస్పోదహతి పాపాని దీర్ఘో మోక్ష ప్రదాయక. ఎలాగంటే మనకి ఇక అలా దీర్ఘమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేది కాబట్టే కృతోపాసన సర్వసిద్ధిరస్తు అంటే మంత్రం ముందు ఓం అని తప్పనిసరిగా జపించాలి. అందుకే ఓం అనేటువంటిది మూర్ధన్య శిరస్సు వంటిది. ఓం లేకుండా మంత్రాన్ని ఎవరైనా ఉచ్చారణ చేస్తే శిరస్సు లేని మొండెముతో సమానమే కానీ అంత ఫలవంతమైనది కాదు. అందుకే జపే ప్రణవం నిత్యం జితాత్మ జితేంద్రియ. ఎల్లప్పుడూ కూడా ఓంకారం గురించి ఎవడైతే జపం చేస్తూ ఉంటాడో దాని వలన మనసు, ఇంద్రియాలు అంటే అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా వశపడిపోతాయి ఓంకారం యొక్క జపం వల్ల. మళ్ళీ కూడా బహిర్గతంగా వెళ్ళిపోయేటువంటి మనసు అంతర్ముఖానికి మళ్లించబడుతుంది. అందుకే మనకి ఈ ఓంకారాన్ని గురించి వివరంగా కూడా ఓంకారం యొక్క ప్రాశస్త్యం అనేటువంటిది మాండూక్యోపనిషత్తులో విస్తారంగా తెలియజేయబడింది అనే చెబుతూ ఇక్కడ అందుకే ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. పరమాత్మతత్వాన్ని ఎడతెగకుండా ధ్యానిస్తూ చింతిస్తూ ఉండాలి. అటువంటి సమయంలో ఒకవేళ శరీరము అనేది వదిలిపెట్టేటువంటి స్థితిలో అయితే అతడు సర్వోత్తమమైనటువంటి మోక్షస్థానాన్ని పొందుతాడు. అంటే పరమగతి అయిన మోక్షాన్ని పొందే విధానం కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది. అంత్యకాలంలో మాత్రమే చేయాలి అనేటువంటి అర్థమైతే కాదు. జీవితకాలం అంతా ఆ ప్రకారంగానే చేస్తూ ఉన్నప్పుడు చివరి సమయంలో శరీరం వదిలే సమయంలో కూడా అటువంటి స్థితి ఎందే ఉండాలి అనేటువంటి అర్థం. ఇక్కడ మనకి 4 పాదాలు 4 సాధనలు చెప్పారు. ఇంద్రియ ద్వారాలను అరికట్టడము, మనస్సుని హృదయమునందే స్థాపించడము, ప్రాణవాయువుని శిరస్సునందు బ్రహ్మరంధ్రమునందు ఉంచి అక్కడ స్థిరపరిచి ఆత్మచింతన రూపయోగ ధారణని అవలంబన చేయాలి. 4వది ఓంకారాన్ని ఉచ్చరించాలి, బ్రహ్మభావాన్ని భావించాలి. వానిని గురించినటువంటి విషయాన్ని గురించి ఇంద్రియ ద్వారాలు అన్నింటినీ సంయమనం చేయడం కోసం ధ్యానము అనేటువంటిది అత్యావశ్యకం. ధ్యానం చేస్తేనే ఇంద్రియ ద్వారాలన్నీ సంయమనం అవుతాయి. వానిని తెరిచి ఉంచినట్లయితే మనస్సు ఆయా ఇంద్రియాల వెంట బహిర్గతంగా బయట దృశ్యోన్ముఖంగా వెళ్ళిపోతాయి. అంటే అలా వెళ్ళినప్పుడు ధ్యేయమైనటువంటి ఆత్మయందు ఏకాగ్రత కుదురుతుందా? కుదరదు. ఎలాగంటే ఇప్పుడు మనం ఇంట్లో దీపం వెలిగించాం. గాలి ఎక్కువగా వీచేటప్పుడు కిటికీలు తలుపులు మూసివేస్తే దీపం చక్కగా ప్రకాశవంతంగా ఉంటుంది. లేకపోతే మరి ఆ ప్రమిదిలో ఉన్నటువంటి దీపం కొండెక్కుతుంది కదా. అలాగే ఈ ఇంద్రియ ద్వారాలు గనక అరికట్టకపోతే ఏమవుతుంది? జ్ఞానము అనేటువంటి ప్రకాశం ఆరిపోతుంది. కాబట్టి ఇంద్రియాలు వాటి విషయాలైనటువంటి ఇంద్రియాల యొక్క ఆ దృశ్యోన్ముఖ సంబంధమైనటువంటి ఆ విషయాల మీదకి పోకుండా నిగ్రహించాలి అనే కదా చెప్పబడింది. అందుకే 1, 2 ఇంద్రియాలు మాత్రమే సంయమనం చేసి నిగ్రహిస్తే సరిపోతుందా? లేదు. అందుకే అన్ని ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి అనే మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే మనకు ఇంటి మధ్యలో ఒక దీపం పెట్టాం. అన్ని కిటికీలు మూసేస్తేనే గాలికి దీపం
కొండెక్కకుండా ఆరిపోకుండా ఉంటుంది. ఏ ఒక్క కిటికీ తెరవబడినా కూడా మనకి దీపం అనేది ఆరిపోతుంది కదా. అలాగే మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అన్నప్పుడు 4 సాధనల్లో కూడా ఆ 4 సాధనలు ఇంద్రియాలను అరికట్టడం, మనసును హృదయమందు స్థాపించడం, ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రమందు ఉంచి ఆత్మచింతన రూపయోగ ధారణని అవలంబించడం, 4వది ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మమును భావించడం అనేటువంటి ఈ 4 కూడా ఇలా ఇంద్రియ ఈ 4 సాధనల్లో కూడా ఇక్కడ ఇంద్రియ నిరోధము అనేటువంటిదే మొట్టమొదటగా చెప్పడం అనేటువంటిది విశేషం ఉంది. అదేమిటంటే ఇంద్రియాలను అరికడితే కానీ తక్కిన ఏ ఇతరమైనటువంటి సాధన కూడా చక్కగా జరగదు. కాబట్టి మనకి పరమాత్మ ఏమని చెప్పారు అంటే మొట్టమొదట్లోనే ఆ పనిని చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి. కాబట్టి మోక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ప్రారంభంలో తమ యొక్క ఇంద్రియ ద్వారాలను అరికట్టాలి, మూసివేయాలి. ఇంకా దృశ్యమాన సంబంధమైన ప్రపంచం పైన వాటిని ఏమాత్రం విస్తరించకుండా చూసుకుంటూ తాబేలు గనక తన అవయవాలను ముడుచుకున్నట్లుగానే ఇంద్రియాలలోనికి ముడుచుకోవాలి. రెండవది ఇక మనస్సును హృదయమునందు చేర్చాలి కదా. ఆ హృదయము అంటే ఏమిటి? పరమాత్మ యొక్క స్థానమే. బయట విచ్చలివిడిగా మనసు అనేటువంటిది తిరుగుతుంది. దానిని అలా తిరగనీయకుండా లోపలికి లాగాలి. ఆ హృదయమునందు ఉన్నటువంటి పరమాత్మ తత్వమునందు దానిని స్థిరపరచాలి. మనస్సు యొక్క జన్మస్థానం ఏమిటి అంటే హృదయ స్థానమే. కాబట్టి దానిని అక్కడనే లయం చేయాలి. అంటే పరమాత్మ స్థానము హృదయ స్థానమే, మనసు యొక్క జన్మస్థానము కూడా హృదయమే. కాబట్టి మొదటి సాధన చేత ఇంద్రియాలను అనేటువంటి సేవకులు ఎప్పుడైతే నిగ్రహింపబడ్డారో, ఎప్పుడైతే వాళ్ళని అరికట్టగలిగామో అప్పుడు నాయకుడైనటువంటి మనసు కూడా శక్తిహీనుడై సులభంగా వశపడిపోతాడు కదా. సైనికులంతా కూడా మరి బంధింపబడినప్పుడు సేనానాయకుడు ఒక్కడేం చేస్తాడు? తను కూడా శక్తి లేనివాడై, సైన్యమే తన యొక్క బలం. ఆ సైన్యమంతా బలహీనపడిపోయి బంధింపబడినప్పుడు సేనానాయకుడు కూడా బంధింపబడతాడు, శక్తిహీనుడవుతాడు కదా. ఆ విధంగానే మనసు కూడా ఈ యొక్క ఇంద్రియాలు అనేటువంటి సేవకులు ఎప్పుడైతే బంధింపబడ్డారో అప్పుడు ఆ ఇంద్రియాలకు నాయకుడైన మనస్సు కూడా శక్తిహీనమైపోతుంది, సులభంగా వశపడిపోతుంది. ఇక మూడవది, ఆ తర్వాత ప్రాణవాయువుని శిరస్సునందు అంటే బ్రహ్మరంధ్రమునందు స్థిరంగా నిలపాలి. యోగధారణ అనేటువంటిది అవలంబించాలి. అంటే ఈ యొక్క రేచక కుపూరక కుంభకాదులు అనేటువంటివి ఎడానాడి, పింగళనాడి, మరి సుషుమ్న నాడి, దీని ద్వారా 3 కూడా ఏకం చేసి బ్రహ్మనాడి అందు అంటే ఆ యొక్క బ్రహ్మరంధ్ర స్థానమునందు ఆ ప్రాణవాయువును అక్కడ స్థిరం చేసి యోగం అనేటువంటిది అవలంబించాలి. మనస్సుని పరమాత్మ యందు నిశ్చలంగా నిలపాలి. ఏకాగ్రతతో కూడి ధ్యానించడమే కదా యోగధారణము అనేటువంటిది అని చెబుతూ ఇక 4వది ఏంటి? ఓంకారము అనేటువంటిది ఉచ్చారణ చేస్తూ బ్రహ్మమును భావించడం అనేటువంటిది కదా. ఇంకా ధ్యానించడానికి చక్కని మంత్రం ఎక్కడైతే తెలియజేశారు అదే ఏమిటి అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి, మరి తర్వాత మనసుని హృదయంలో చేర్చాలి, తర్వాత ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం నందు చేర్చి ఆ యొక్క యోగధారణ అనేటువంటిది ధ్యానించాలి. ఈ విధంగా చేస్తూ 4వది మరి జపించడానికి జపం చేయమని కదా చెప్తూ ఉన్నారు. అలా ఒక మంత్రం, ఆ మంత్రం ఏంటి? అదే ప్రణవం, అదే ఓంకారం, అదే పరబ్రహ్మమునకు వాచకమైన మాట. పరబ్రహ్మ వస్తువు అంటే ఏంటి అంటే ఓంకారమే దానిని గురించి తెలియజేసేటువంటి వ్యక్తమైన వాచకము. వేదాల యొక్క సారము ప్రణవ సర్వ వేదేషు అని కదా చెప్పడం. ఎందుకు? వేదాల యొక్క సారమంతా ప్రణవ శబ్దమే. మంత్రాలకన్నింటికీ కూడా రాజు అయినటువంటిదే ప్రణవము. ఆ ప్రణవాన్ని ఉచ్చరిస్తూ అది అని చెప్పి వెంటనే మరి అంటే భగవంతుణ్ణి పరమాత్మను మాటికి చింతన చేస్తూ ఉండాలి, ప్రణవాన్ని స్మరించాలి.
అలా ఉచ్చారణ చేస్తూ ఉండాలి అని చెప్పడం వలన అటువంటి ఓంకారాన్ని కేవలం ఉచ్చరించినంత మాత్రాన చాలదని దాని యొక్క అర్థాన్ని కూడా బాగా మననం చేయాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది మనకి. ఎలాగంటే మంత్రాన్ని మాత్రమే మనం ఉచ్చారణ చేస్తూ మంత్రం యొక్క అర్థము గనక మనం భావించలేదనుకో ఆ మంత్రము వలన పూర్ణమైనటువంటి ఫలము అనేది ఎప్పటికీ కలగదు. ఎలాగంటే ఇప్పుడు తుపాకీ ఉంది, ఫిరంగి. ఆ ఫిరంగిలో ముందు మాత్రమే కూరి గుండు లేకుండా కాల్చినట్లయితే శబ్దం వస్తుందే కానీ లక్ష్యాన్ని అది భేదింపదు కదా. అలాగే ఈ ప్రణవ జపము కూడా అర్థంతో కూడుకొని చేసినట్లయితేనే బ్రహ్మము అనేటువంటి లక్ష్యాన్ని అది చేర్చగలుగుతుంది. అందుకే ఎల్లవేళలా మరలా మరలా ఎడతెరిపి లేకుండా పరమాత్మ తత్వాన్ని చింతన చేస్తూ చేయాలి అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే ఈ 4 సాధనలను కూడా అవలంబించేటువంటి వాడు పరమాత్మ పదాన్ని శీఘ్రముగా చేరగలుగుతాడు అని కదా తెలుపబడింది. ఎవడైతే అని చెప్పడం వలన ఎవడైనా సరే, ఏ జాతి వాడైనా, ఏ మతమునకు చెందినవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా పైన చెప్పబడినటువంటి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సాధనలను కనుక ఆచరించినట్లయితే, ఆ ప్రణవ మంత్రాన్ని జపించినట్లయితే పరమగతిని తప్పకుండా పొందగలుగుతాడు అనే కదా మనకి తెలుస్తుంది. అందుకే బ్రహ్మ పదవి ప్రపంచంలో కలిగిన అన్ని పదవుల కంటే కూడా, అన్నింటికంటే కూడా, సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది అని స్పష్టం చేశారు. ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. కాబట్టి చిన్న చిన్న ప్రాపంచిక పదవుల కోసం శక్తిని ధారబోయడం కంటే ఆ స్వాభావికమైన సహజమైన ఏ అదనము అతిశయము లేనటువంటి నిరతిశయానంద రూప సర్వోత్తమ ఆత్మ పదవి కోసం ప్రయత్నించడం మేలు కదా. అందుకే మనకి ఏ ఏ విషయాలు మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు అంటే, జపం మాత్రమే సరిపోదు, ధ్యానం కూడా ఉండాలి. అంటే మంత్రాన్ని ఉచ్చరించడంతో పాటు మంత్రం యొక్క అర్థాన్ని కూడా చింతిస్తూ ఉండాలి. అన్ని మంత్రాలలోకి కూడా ఓంకారమే అంటే ప్రణవ మంత్రమే శ్రేష్టమైనది. భగవంతుని ఎప్పుడో ఒకప్పుడు స్మరించడం అనేది చాలదు, మరలా మరలా కూడా నిరంతరం స్మరించాలి. ఆ యొక్క ప్రణవస్వరూపమే పరబ్రహ్మస్వరూపం అనేటువంటి మంత్రాన్ని అర్థసహితంగా ఎవడైతే చింతిస్తూ ధ్యానిస్తూ ఉచ్చారణ చేస్తూ ఉంటాడో అటువంటి వాడే సరైనటువంటి ధ్యానము జపము అనేటువంటిది చేసినవాడు. ఇంద్రియాలలో ఏ ఒకటో రెండో ఇంద్రియాలను అరికడితే సరిపోతుందా అంటే చాలనే చాలదు. అన్ని ఇంద్రియాలను కూడా నిగ్రహించుకోవలసిందే. మనసు ఎక్కడ లయిస్తుంది అంటే హృదయమునందే, పరమాత్మ ఉన్న ప్రదేశమునందే మనసు లయించిపోతూ ఉంది. దైవముపై మీద భక్తి శ్రద్ధ ఉన్నవాడు ఎవడైనా సరే ప్రణవ మంత్రాన్ని ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. పరమాత్మ పదాన్ని ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు పొందవచ్చు. ఇంకా ఇక్కడ జాతి కానీ మతము కానీ కులము కానీ లింగము కానీ ఏ విచక్షణ లేదు. ఎవడైతే దైవము పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ధ్యానిస్తూ ఉంటే పరమాత్మ పదాన్ని ఎవరైనా పొందవచ్చు అని చెబుతూ, అసలు ఈ ప్రపంచంలో సర్వము కంటే ఉన్నతమైనటువంటి స్థానము బ్రహ్మ పదవి. అదే కదా పరమాత్మ స్థానము. దానిని ఎవరు పొందుతారు అంటే, సమస్త ఇంద్రియాలను కూడా ఎవడు నిగ్రహిస్తాడో, మనస్సును హృదయమునందు ఆత్మయందు స్థాపన చేస్తాడో, ప్రాణవాయువును లేకపోతే వాని యొక్క దృష్టి పదాన్ని శిరస్సునందు అంటే బ్రహ్మరంధ్రమునందు నిలిపి ఆత్మచింతన రూపయోగ ధారణ ఎవడైతే అవలంబిస్తాడో, ఓం అను ఏకాక్షరమైన ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ఆ ప్రణవ మంత్రం యొక్క అర్థమగు
అర్థము పరబ్రహ్మ స్వరూపమే కదా. ఆ పరబ్రహ్మమును లెస్సగా గొప్పగా చింతిస్తూ ఉంటాడు. అటువంటి వాడే ఈ సర్వోత్తమమైనటువంటి దైవ పదాన్ని పొందగలుగుతాడు. అంటే ఎల్లవేళలా కూడా ప్రయత్నం అనేటువంటిది చేయవలసిందే. ఆ నిరంతరమైనటువంటి ప్రయత్నము చేత పరమాత్మను ఎలా సులభంగా పొందగలడు అనే దానిని గురించి తెలియజేసుకుందాం. అనన్యాచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ అర్జున, ఎవడైతే అనన్యమైన చిత్తము కలిగి, అంటే ఇతరత్ర వేరే దృష్టి ఆలోచన లేకుండా పరమాత్మను గురించి, అంటే నన్ను గురించి ప్రతి దినము కూడా ఎల్లవేళలా సదా సర్వత్రా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు కూడా స్మరిస్తూ ఉంటాడు. అటువంటి నిరంతరమైన ధ్యానం చేసేటువంటి వానికి నేనైతే సులభంగా పొందబడతాను. పరమాత్మతత్వం తొందరగా శీఘ్రముగా అందుతుంది. అంటే భగవంతుని ఎవరైతే సులభంగా పొందగలరో అనే విషయం కదా ఇక్కడ తెలియజేయబడింది. మోక్షాన్ని పొందడం, మోక్షాన్ని పొందాలి అంటే భగవానుణ్ణి సాక్షాత్కరించాలి. భగవానుణ్ణి సాక్షాత్కరించడం, మోక్షాన్ని పొందడం చాలా కష్టము అని కదా జనులు భావిస్తూ ఉంటారు. కానీ చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం కనుక ప్రయత్నం చేసినట్లయితే చాలా సులభంగా పరమాత్మను పొందవచ్చు అని మనకి ఇప్పుడు పరమాత్మ వాక్యాలలోనే మనకు చెప్పబడింది. ఎవడైతే ఇతరత్ర ఆలోచన లేకుండా ప్రతి దినము నిరంతరము అహరహము విశ్రాంతి లేకుండా భగవంతుని యొక్క చింతన చేస్తూ ఉంటాడు, అతడు మాత్రమే దైవాన్ని సులభంగా పొందగలడు అని కదా చెప్పబడింది. అంటే చిత్తమందు ఇతరమైనటువంటి చింతలు ఆలోచనలు అనేవి ఏవీ లేకుండా ఉండాలి. కేవలం భగవంతుని సంబంధమైనటువంటి భావనలే కలిగి ఉండాలి. ఇంకా కూడా ఇతరమైనటువంటి చిత్తము యొక్క లక్షణము ఏమిటి అంటే, అనన్య చిత్తము యొక్క లక్షణం ఏమిటంటే చిత్తమందు ఇతరమైన చింతలేవి లేకుండా భగవత్ సంబంధమైన భావనలు కలిగి ఉండడమే ఇతర దృష్టి లేకుండా ఉన్నటువంటి చిత్తము యొక్క లక్షణం. అసలు మనసు దృశ్య పదార్థాల మీదకి ఏమాత్రము కూడా పరిగెత్తకూడదు. ఇంకా దృక్స్వరూపమైనటువంటి పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. సామాన్యమైనటువంటి జనుల యొక్క మనస్సు అయితే ఎక్కువగా విషయాలపైననే ప్రసరిస్తూ ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అటువంటిది అనన్యమైన చిత్తము కాదు కదా. ఇతరత్ర దృష్టి లేకుండా కేవలం భగవంతుని మీదే ఉన్నటువంటి దృష్టి మాత్రమే అనన్య చిత్తం. ఇంకా సామాన్య జనుల యొక్క మనసు ఎక్కువగా దృశ్యమాన పదార్థాల విషయాల మీదకు పరిగెత్తుతూ ఉండేటువంటిది అది అనన్య చిత్తం అనేటువంటిది కాదు. అది కేవలం అన్యచిత్తమే. పరమాత్మను వదిలి ఇతరమైన విషయాల మీద పరిగెత్తడం అనేటువంటిది అన్యచిత్తమే. మరికొందరి చిత్తమైతే కొంత దృశ్యాల మీదకి వెళ్తుంది, మరికొంత దైవం మీదకి వ్యాపిస్తుంది. అసలు ఎలాగంటే దృశ్య సంబంధమైన విషయాలను ఆలోచన చేస్తూ దానికోసం ప్రయత్నిస్తూ మరి కొంత దైవం మీదకి వ్యాపింపజేస్తూ ఉంటారు. ఇదైతే అనన్య చిత్తమా? ఇది కూడా అనన్య చిత్తము కాదు. ఇతరత్ర ఆలోచన లేకుండా ఉండేటువంటి చిత్తము కానే కాదు. ఈ అనన్యత్వాన్ని అంటే అన్యత్వము అనన్యత్వము అనేటువంటిది స్పష్టంగా విశదం చేయడం కోసమే కదా ఇక్కడ ఎల్లప్పుడూ నిత్య సహా సతతము ప్రతిదినము అనే రెండు సమానార్థకమైనటువంటి పదాలను ప్రయోగించి తెలియజేశారు. దీనిని బట్టి నిరంతర దైవస్మరణ అనేటువంటి దానిని గురించి భగవానుడు ఎంత నొక్కి గట్టిగా వకాణించారో మనకి తేట తెల్లమవుతూ ఉన్నది. కొందరు ఏదో ఒక రోజున నిరంతరము కూడా దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. ఎలాగా అంటే కొందరు ఏదో ఒక రోజున నిరంతరం దైవాన్ని స్మరిస్తూనే ఉంటారు. మరికొందరు ఏం చేస్తారు, ప్రతిరోజు కొద్దిసేపు దైవాన్ని భజిస్తారు, మరి
ఈ విధంగా నిరంతరము దైవస్మరణ చేసే వాళ్ళకి, కొద్దిసేపు దైవాన్ని భజించే వారికి ఈ 2 పద్ధతులు కూడా మంచివి. కానీ అది సరిపోతుందా? చాలదు. ఎందుకంటే ప్రతిదినము, ప్రతిరోజు, నిరంతరము, అహరహము, ఎడతెగకుండా దైవస్మరణ చేయటం అనేటువంటిది బాగా అభ్యాసం చేయాలి. అదే కదా అనన్య చిత్తుని యొక్క లక్షణము. అటువంటి వానికే కదా భగవంతుడు సులభ సాధ్యుడవుతాడు, సులభంగా కూడా సాధ్యపడతాడు. అతడే కదా నిత్యయుక్తుడు, ఎల్లప్పుడూ కూడా భగవంతునితో కలిసి ఉండేవాడు. నిరంతరము కూడా ఎల్లవేళలా జరిగిపోయిన, జరగబోయే, జరుగుతూ ఉన్నటువంటి కాలాలయందు నిరంతరము కూడా, క్షణక్షణము కూడా నిరంతరము ధ్యానమే చేసేటువంటి వాడు. అటువంటి నిరంతర దైవ చింతనము ప్రారంభించగానే కుదరకపోయినప్పటికీ కూడా అలా అభ్యాసం చేస్తూ రాగా 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 ఎప్పటికైనా సరే ఆ స్థితిని అలవాటు చేసుకుని తీరవలసిందే కదా. ఎలాగంటే భగవంతుని యొక్క విస్మృతి అలా అలవాటు చేసుకోలేదనుకో, నిరంతరమైన భగవత్నామ చింతన, భగవంతుని ధ్యానము అనేటువంటిది అలవాటు చేసుకోలేదనుకో, అటువంటి భగవంతుని పట్ల మరుపు అనేది ఏ క్షణంలో సంభవిస్తుందో, ఏ క్షణంలో అది ఉత్పన్నమవుతుందో భగవంతుని పట్ల మరుపు, ఆ క్షణంలోనే మాయ అనేటువంటిది ప్రవేశిస్తుంది. ప్రవేశించిన వెంటనే చిత్తంలో నిలదొక్కుపోతుంది. మళ్ళీ కూడా జీవుణ్ణి ఏం చేస్తూ ఉంది? విషయాల పట్ల ఆసక్తి కలిగేటట్లుగా, విషయాల పట్ల చింతన చేసే విధంగా విషయోన్ముఖునిగా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.